మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాకు మంచి చేసే ఆ దేవుడెవరు? నా పిల్లలకు వరాలిచ్చే ఆ దేవుడు ఎవరు? ఏ దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు? జేజీ, టెండర్ వేయడానికి వెళ్తున్నాను, బ్లెస్ చేయండి. విజయోస్తు జై. నువ్వు వెళ్లే పనిలో నీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ జేజీ. చాలా సంతోషంగా ఉంది నాన్న. నువ్వు మళ్ళీ ఆఫీస్ పనులు చూసుకుంటున్నావు. కాఫీ తీసుకో. ముందు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ నాన్న. ఏంటి మావయ్య దగ్గుతున్నావు? టైం లేదల్లుడు, త్వరగా పని గాని. కాఫీ వేడిగా ఉంది మావయ్య, ఫాస్ట్గా తాగడం కష్టం. నేను కాళ్ళకు దండం పెట్టడం గురించి అడుగుతుంటే అల్లుడు కాఫీ తాగటం గురించి చెప్తాడేంటి? వాడు మన కాళ్ళకు కూడా దండం పెడతాడనుకోవడం మన దురాశ. ఈ చారి ఏంటి ఇంకా రాలేదు? మనం అనుకున్నప్పుడు రాహు కేతులు రావాలుడు గ్రహణం పట్టే సమయంలోనే వస్తాయి. ఎవరినండి రాహుకేతులతో పోలుస్తున్నారు? ఆ పోలిక వేరే ఇంకెవరికి సరిపోతుందిరా, నీకు తప్ప. అంటే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? చారి వచ్చిందే లేటు, మళ్ళీ వాళ్ళతో ఫైటా? కాఫీ తాగుతావా చారి? కాఫీ తాగుతావా అని మీరు అడగాల? ఇంట్లో తాగొచ్చుంటారులే పిన్ని. సరే, టైం అయింది, వెళ్ళాలి. ఆల్ ఆఫ్ యూ బాయ్. పదచారి. సార్, చారి సార్, నీకు పని పట్ల ప్రేమ తగ్గిందా లేక పంక్చువాలిటీ మాత్రమే తగ్గిందా? రెండూ తగ్గలేదు మహాప్రభు. మరి రోజు చెప్పిన టైంకి టెన్షన్ గా వచ్చేవాడివి, ఈరోజు 5 minutes లేట్ చేసావేంటి? సారీ సార్, ఈ రోజు మన టెండర్ పనితో పాటు మరో పని ఉందన్న సంగతి నేను మర్చిపోతే మా మీనాక్షి గుర్తు చేసి ఆపిందండి. అందుకే లేట్ అయిందండి. ఏంటా పని? మా ఇంట్లో అద్దెకుంటున్న జానకి గారి పిల్లలు ఉన్నారు కదండి. ఎవరు? నిన్న తప్పిపోయి దొరికిన పిల్లలా? మళ్ళీ తప్పిపోయారా? లేదు సార్, ఆ పిల్లల్ని ఈ రోజు మా చారుకేశుడు చదివే స్కూల్లో చేర్పించాలని చెప్పేసి మా మీనాక్షి నేను నిన్న అనుకున్నామండి. నీకు బుద్ధుందా చారి? ఏమైంది సార్? ఆ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనుకున్నప్పుడు ఇటెందుకు వచ్చావు? అంటే సార్ అది ఈ రోజు అసలే ఆ పిల్లల తల్లి కష్టాల్లో ఉందన్నావు, పైగా పిల్లల ఫాదర్ లేడన్నావు. ఎవరూ లేకుండా ఆమె ఒక్కతే పిల్లల్ని ఎలా స్కూల్లో చేర్పిస్తుంది? తోడుగా మా ఆవిడని వెళ్ళమన్నాను సార్. మగ్గాలు ఎవరైనా ఉండాలి కదా, పైగా అడ్మిషన్ ఫీజుకి ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో. అందుకే స్కూల్లో మీ పేరు చెప్పని చెప్పేశారండి. నా పేరు చెప్తే సరిపోతుందా? నువ్వు వెళ్ళు చారి, దగ్గరుండి చూసుకో. సరే సార్. హలో, ఆగా, ఇద్దరం వెళ్దాం. మీరెందుకు సార్? ఆ పిల్లలకి అడ్మిషన్ ఇప్పిద్దాం. అందుకు నేను చాలు సార్. నేను వస్తే నీకేమైనా ప్రాబ్లం? నాకు ప్రాబ్లం ఏమిటి సార్? పైగా మీరు రావడం ఆ పిల్లలు చేసుకున్న పుణ్యం సార్. కానీ టెండర్ పోతుంది సార్. పోతే పోనీ చారి, ఇది పోతే ఇంకోటి వస్తుంది. ప్రెజెంట్ ఆ పిల్లలకు అండగా ఉండడం ఇంపార్టెంట్. లెట్స్ గో. సరే సార్. ఓకే, బాయ్.
మామ్ ఏంటి మార్నింగ్ ఎక్కడికో రెడీ అయింది. గుడ్ మార్నింగ్ మామ్. మార్నింగ్ బేబీ. ఆఫీస్కి వెళ్తున్నావా? కాదు, మరి క్లబ్కా? పొద్దున్నే క్లబ్ ఏంటి బేబీ? సో వేర్ ఆర్ యు గోయింగ్? పిల్లల దగ్గరికి. ఏ పిల్లలు? వాళ్లే నిన్న మన ఇంటికొచ్చిన పిల్లలు. నువ్వింకా వాళ్ళని మర్చిపోలేదా మామ్? లేదు బేబీ, నైట్ అంతా వాళ్లే గుర్తొచ్చారు. నిద్ర పట్టలేదు. వాళ్ళింటికి చేరారో లేదోనని టెన్షన్ పడుతూ ఉన్నాను. స్టిల్ సేమ్ ఫీలింగ్. నువ్వు అనవసరంగా వాళ్ళ గురించి వరీ అవుతున్నావు మామ్. నో నీడ్. ఐ కాంట్ బేబీ. వాళ్ళు నన్ను హార్న్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళని మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాళ్ళని చూసి సేఫ్గా ఉన్నారని తెలిస్తే తప్ప నేను రిలాక్స్ అవ్వలేను. అందుకే వెళ్తున్నాను. ఓకే మామ్, ఐ అండర్స్టాండ్. బట్ వాళ్ళు ఎక్కడున్నారని వెళ్తావు? నీకు వాళ్ళ ఇల్లు తెలీదు, ఫోన్ నంబర్ తెలీదు, వాళ్ళ పేరెంట్స్ ఎవరూ తెలీదు. హౌ? సిటీ అంతా వాళ్ళ కోసం వెతుకుతావా అదే పనిగా? సిటీ మొత్తం వెతకాల్సిన పని లేదు బేబీ. వాళ్ళని నేను ఎక్కడ పిక్ చేసుకున్నానో ఐ థింక్ ఆ చుట్టుపక్కలే వాళ్ళ ఇల్లు ఉండుంటుంది. సో మెనీ హౌసెస్ ఉంటాయి. ప్రతి డోర్ని నాక్ చేస్తావా? నేను ఇంటిని వెతకను. మరి ఆ పిల్లలు చదివే స్కూల్ కూడా అక్కడే ఉండుంటుంది. ఆ స్కూల్కి వెళ్తే కనిపిస్తారుగా. మేబీ ఆ ఏరియాలో ఒకటో రెండో స్కూల్సే ఉంటాయి. ఏదో ఒక స్కూల్లో ఆ పిల్లలుంటారు. చూసొస్తాను. సూపర్ మామ్. చూసిరా, అదే నీ ఒంటికి మంచిది. బేబీ. ఎస్ మామ్. నువ్వేదైనా అనుకుంటే ఆగవు కదా. ఆ పని గురించి ఆలోచిస్తావు. ఆ పని అయ్యేంత వరకు ఫైట్ చేస్తావు. ఆ పని కోసం నీ హెల్త్ని, వెల్త్ని, టైంని పణంగా పెడతావు. ఆఖరికి అన్నం కూడా తినవు, నిద్రపోవు. కోపం వస్తుందా బేబీ? నో మామ్. నీ డెడికేషన్ చూసి ముచ్చటేస్తుంది. 100 crores ప్రాజెక్ట్ గురించి ఎంత కేర్ తీసుకుంటావో, అక్క గురించి, నా గురించి, జై గురించి ఎంత కేర్ తీసుకుంటావో అంతే ఈక్వల్గా ఎవరో స్ట్రీట్ చిల్డ్రన్స్ గురించి కేర్ తీసుకుంటున్నావంటే హ్యాట్స్ ఆఫ్ టు యు మామ్. అది కాదు బేబీ. ఐ నో మామ్. నిన్నటి నుంచి నీ ఆరటం చూస్తున్నాను కదా, కానీ నేనే నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నెగటివ్ గా చెప్పట్లేదు మామ్. నువ్వు ఆ పిల్లల్ని కలిస్తే తప్ప రిలాక్స్ అవ్వవు అని నాకు కూడా అర్థమైంది. నీ హెల్త్ కోసమే చెప్తున్నాను. గో మామ్. ఆ ఏరియాకి వెళ్ళి పిల్లల్ని వెతుకు. అక్కడున్న అన్ని స్కూళ్ళల్లో గాలించు. అవసరమైతే అక్కడున్న అన్ని ఇళ్లలో డోర్ టు డోర్ తిరుగు. అప్పటికి ఆ పిల్లలు కనిపించకపోతే న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వు. న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేయిద్దాం. అది చాలకపోతే సిటీ మొత్తం వాల్ పేపర్స్ అతికిద్దాం. ఓకేనా? ఇది ఓవర్ బేబీ. నో మామ్, ఐఎమ్ సీరియస్. నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్. నీకేదైనా అయితే చూసుకోవడానికి అక్క కూడా లేదు. ఇప్పుడు నీకు నేను, నాకు నువ్వే. మనకి వేరే ఎవరూ లేరు. వెళ్ళిరా మామ్. టేక్ కేర్. బాయ్ బేబీ. బాయ్. వయసు పెరిగే కొద్దీ చాదస్తం వస్తుందంట. మామ్కి ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ చాదస్తం పెరిగిపోతుంది. అయినా మామ్కి ఆ పిల్లలపైన అంత క్రష్ ఏంటి? వాళ్ళేమైనా మంగ పిల్లలా? ఓసే మంగ, నువ్వు పోయేటప్పుడు వాళ్ళను కూడా పైకి పట్టుకుపోయావు కదే. ఎవరే వాళ్ళు?
పరిశీలించి మరీ చెబుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్, నేను చారుకేశ వాళ్ళ మదర్ని. వీరు మా వదిన జానకి. వీరి పిల్లలిద్దరినీ స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చారు. సారీ అండి, అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి, నో సీట్స్. అలా అనకండి సార్, తెలిసిన స్కూల్ అని నేనే తీసుకొచ్చాను. కానీ సీట్స్ లేవండి. లిమిట్ దాటి ఎలా చేర్చుకుంటాం చెప్పండి? అంటే మీరు తప్పకుండా జాయిన్ చేసుకుంటారని సూర్యదేవర జయసూర్య గారు చెప్పారు. ఏంటి, మిమ్మల్ని జయసూర్య సార్ పంపించారా? ఈ మాట ముందు చెప్పాలి కదా. కూర్చోండి కూర్చోండి. కూర్చో వదినా. మీ పేరు మేడం? జానకి. పిల్లలు మీ పేర్లు చెప్పండి. అభిరామ్. దివ్య. ఇంటి పేరు చెప్పండి. టెల్ మీ యువర్ సర్నేమ్. మేడం, పిల్లలు చెప్పట్లేదు, మీ ఇంటి పేరు చెప్పండి. వాట్ హ్యాపెండ్ మేడం? సారీ సార్, మా వదిన గతం మర్చిపోయింది. తన ఇల్లేదో, తన భర్త ఎవరో, తన కుటుంబం ఏదో ఏదీ గుర్తులేదు. ఆంటీ, అందరికీ మా అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వై ఆర్ యు యాంగ్రీ అబ్రహాం? చూడండి సార్, మేము చదువుకోవడానికి వచ్చాం, మీరు చదువు చెప్పడానికి ఉన్నారు అంతే. మిగతా డీటెయిల్స్ అనవసరం. వాట్? ఏంటి ఇంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు? మా అమ్మ గురించి ఆరా తీస్తే నేను ఇలాగే మాట్లాడతాను. మీ దగ్గర సీట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోతాం. ఇంత చిన్న ఏజ్లో ఇంత కోపమా? ఇలా అయితే మీ అబ్బాయికి మేమెలా క్లాసులు చెప్తాం? అరే, డీటెయిల్స్ అడగటం కూడా తప్పేనా? తప్పే. మా అమ్మ సమాధానం చెప్పలేక తలదించుకునేది ఏదైనా తప్పే. అభి. అవునమ్మా, నువ్వు తలెత్తుకునే ఉండాలి. నువ్వు తలదించుకోవడం తప్పనిసరి అయితే నాకు ఈ చదువొద్దు, ఈ స్కూలు వద్దు. అభి, అన్నయ్య ఆగు. సారీ సార్, చిన్న పిల్లాడు ఏదో తెలియక. ఏంటి సారీ? ఎవరు చెప్పినా సరే అలాంటి రౌడీ పిల్లాడికి మేం చదువు చెప్పలేం. మా స్కూలు పరువు పోతుంది. సారీ సార్, మా వదిన గతం మర్చిపోయింది. తన ఇల్లేదో, తన భర్త ఎవరో, తన కుటుంబం ఏదో ఏదీ గుర్తులేదు. ఏమైనా మీ అంతటి వారు అది ముఖ్యమైన టెండర్ను వదులుకుని ఒక చిన్న పని కోసం స్కూలుకు రావడం కాస్త అతిగా ఉంది సార్. సరే, పని చిన్నదా పెద్దదా అని కాదు, సాయి ముఖ్యం. వాళ్ళకంటూ అండగా ఒకరున్నారని ధైర్యం ఇవ్వడం ముఖ్యం. ఈ పని చేయడం వల్ల నాకు కలిగే సంతృప్తి ముఖ్యం. అందుకే సార్ మీరు గొప్పవారయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. చాలు గాని పద.
ఏమైంది సార్ ఆగారు? చారీ, వాడిక్కడేం చేస్తున్నాడు? ఎవడు సార్? ఎవడంటే నా కోపమో, ఎవడంటే నాకు చిరాకో, ఎవడంటే ద్వేషమో వాడే చారీ. మొన్న నన్ను డిస్టర్బ్ చేసింది వాడే. అంటే సార్తో గొడవ పడింది అభినా? చారీ సార్, వాణ్ణి వెంటనే ఇక్కడి నుంచి పంపించే. వాడి స్కూల్లో చదువుతుంటే వెంటనే టీసీ ఇచ్చి పంపించే. ఇవ్వకపోతే ఎంత రేట్ అయినా సరే ఈ స్కూల్ని కొనేసి వాడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరిపోయింది. ఎవరిని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చారో వాడినే వెళ్ళిపోమంటున్నారు ఈయన. ఎవరి రికమెండేషన్ తో ఈ స్కూల్లో చేరడానికి వచ్చాడో ఆయనతో గొడవ పడ్డాడు అభి. ఎదురు ఈనో రకం వాడో రకం. చారీ, సార్, నేను చెప్పింది ఇంకా నీ చెవికెక్కలేదా? పోనిద్దరు సార్. పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకండి? వాడు పిచ్చుక కాదు చారీ, రాబందు. అయ్యో, వాడు పిల్లాడు సార్. కాదని చెప్పానా? వాణ్ణొకసారి కదిపి చూడు, నీకే తెలుస్తుంది. చిన్న పిల్లాడు ఏదో తెలియక వాడికి అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు. ఇప్పుడు వాడి గురించే ఈ స్కూలుకి వచ్చామని సార్కి చెప్పాలా వద్దా? డూ వాట్ ఐ సే. చిత్తం మహాప్రభు. అభి, అభి, ఇట్రా ఇట్రా. బాబు అభి, సార్ని విష్ చేయి. ఏ సారు? ఎవరికి సారు? చారీ, వీడు నీకు తెలుసా? తెలుసు. అయితే ఏంటి? ఎంత పొగర్రా! సార్ని అలా అనకూడదురా. ఈయన సూర్యదేవర జయసూర్య గారు. అయితే ఎవరికి గొప్ప? అలా అనకూడదు నాన్న. ఆయనేరా ఈ స్కూల్లో నీకు సీట్ ఇప్పించేది. వాట్? నేను వీడికి సీట్ ఇప్పించాలా? నెవర్. నీ బోర్డు సీట్ ఎవరికి కావాలి? చూసావా చారీ, వీడి నోటు దురుచు. తమరికేదో తక్కువ ఉన్నట్టు. సార్ 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 సార్, మీరు ఆగండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. బాబు అవి, దివ్య అమ్మ ఎక్కడున్నారు? ప్రిన్సిపల్ రూమ్ లో. సార్, పాప ప్రిన్సిపల్ రూమ్ లో ఉందటండి. ఏ పాప? మీకు ఇష్టమైన పాప సార్, అభి చెల్లెడు దివ్య. ఆ రోజు మీరు చెప్పారు కదా మీతో గొడవ పడ్డారు అని. పాపను చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు అని. తను ఇక్కడుందా? తనని కూడా ఈ స్కూల్లోనే చేర్పించాలి సార్. ముందు పాపను చూడాలి చారీ. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ? అటువైపు సార్. రాయ్, తన పేరేంటి? అభి సార్, అభిరామ్. వీడి పేరు కాదు, పాప పేరు. దివ్య సార్. ఈ స్కూల్లో దివ్యకు మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, నీకుండదు. మీరు పదండి సార్. చూడండి, నాకు మీ గతం అనవసరం, బట్ నా స్టూడెంట్స్ డిసిప్లిన్గా ఉండాలి. మీ అబ్బాయికి అది లేదు. లేదు సార్, వాడు అల్లరి పిల్లవాడు కాదు, చాలా మంచోడు. కోపం మంచిది కాదు కదా. ప్రిన్సిపాల్నైనా నా ముందే అలా మాట్లాడాడు. రేపు క్లాస్ రూమ్లో టీచర్స్ని కేర్ చేస్తాడా? మీ వాడిని చూసి మిగతా పిల్లలు చెడిపోతారు. అభి చెడ్డవాడు కాదు సార్, వాళ్ళ అమ్మ అంటే వాడికి అతి ఇష్టం, అంతే. దయచేసి వాడికి సీట్ ఇవ్వండి. సారీ, కావాలంటే మీ పాపకు సీట్ ఇస్తాం. అది జై సార్ రికమెండేషన్ కాబట్టి. కానీ మీ వాడికి ఇవ్వం, జై సార్ చెప్పినా సరే.
మీ వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి వాడితో సారీ చెప్పించండి, అప్పుడు మాట్లాడదాం. ఆ, సరే సార్, మా అభితో మీకు సారీ చెప్పిస్తాను. వెళ్ళి వాడిని తీసుకొస్తాను.